నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. బిగ్ బ్రేకింగ్. మనకు తెలుసు కదా, గతంలో కూడా చాలా పరువు హత్యలు జరిగినాయి. అందులో భాగంగానే ఇప్పుడు కూడా మరోసారి ఇంకో పరువు హత్య జరిగింది. అది ఏంటి అంటే అమీన్పూర్లో, దట్టు సంగారెడ్డి అమీన్పూర్లో ఒక అబ్బాయిని, సాయి అనే అబ్బాయిని పిలిచి, కేవలం బీటెక్ సెకండ్ ఇయర్ మాత్రమే చదువుతున్నాడు, ఆ అబ్బాయిని మాట్లాడుకుందాము రా అని పిలిచి, ఇప్పుడు ఈ అబ్బాయి ఇంకొక అమ్మాయి ప్రేమించుకున్నారు అనేటువంటిది ఇప్పుడు పెద్ద ఎత్తున మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో పూర్తిగా ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణం అనేసి ఇప్పుడు అబ్బాయి తరఫున ఎవరైతే పెద్దనాన్న ఉన్నారో ఆయన స్పష్టంగా చెప్తా ఉన్నాడు. కేవలం 20 సంవత్సరాలు, అమ్మాయికి కూడా ఆల్మోస్ట్ సేమ్ ఏజ్. ఇప్పుడు బీటెక్ సెకండ్ ఇయర్ అబ్బాయిది, అమ్మాయి ఏమో డిగ్రీ చేస్తూ డిస్కంటిన్యూ అయింది. సో వాళ్ళు అంటే స్కూల్ నుంచే ప్రేమలో ఉన్నారు. అందులో భాగంగా తరచుగా అమ్మాయి, ఇప్పుడు అబ్బాయి ఎక్కడైతే చదువుకుంటున్నాడో ఇక్కడే ఆయన ఇంజనీరింగ్, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్లో చదువుతున్నాడు కాబట్టి అక్కడ హాస్టల్లో ఉంటున్నాడు. ఆయన దగ్గరికి తరచుగా వచ్చేది. వీళ్ళిద్దరు కూడా ప్రేమలో ఉన్నారు అనేది వాళ్ళ ఫ్రెండ్స్ కానీ చాలామందికి, వీళ్ళ అంటే అమ్మాయి వాళ్ళ బంధువులకు కూడా తెలిసినటువంటి విషయమే. ఇక్కడ ఏంటి అనంటే క్యాస్ట్. ఇప్పుడు అబ్బాయి వాళ్ళది పెద్ద క్యాస్ట్ అనేటువంటి మాట వాళ్ళ పెద్దనాన్న స్వయంగానే చెప్తున్నాడు, అంటే రావుస్. అండ్ అమ్మాయి వాళ్ళు కొంత చిన్న స్థాయికి సంబంధించిన వ్యక్తులు అని వాళ్ళే ఒప్పుకునే దీంట్లో ఉన్నారనమాట. అందులో భాగంగా ఇప్పుడు అమ్మాయి వాళ్ళు ఏం చేశారంటే, అమ్మాయి వాళ్ళ మమ్మీ ఆమె ఈ అబ్బాయికి కాల్ చేసి, మాట్లాడుకుందాం రా, ఏంటి అసలు మ్యారేజా, లేకపోతే అసలు మీ వ్యవహారం ఏంటిది, అసలు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటివి, నువ్వేమో చూస్తేనేమో కేవలం బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు, మా అమ్మాయి ఏమో డిగ్రీ డిస్కంటిన్యూ అయిపోయింది, అసలు మీ ప్రేమ వ్యవహారం ఏంటి, అసలు ఏంటి, మాట్లాడుకుందాం రా అని పిలిపించారు అని ఒక వర్షన్. తర్వాత ఇంకోటి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తున్నది ఏంటి అని అంటే, అమ్మాయి ప్రెగ్నెంట్ కాబట్టి ఈ వ్యవహారం చాలా సీరియస్ అయిపోయింది, రా అబ్బాయి అని ఆ అబ్బాయిని పిలిపించారు, ఆ అమ్మాయి వాళ్ళ మమ్మీనే పిలిపించారు అనేది ఇంకో వర్షన్ వినిపిస్తోంది. పిలిపించిన తర్వాత ఏం చేశారు, యాక్చువల్లీ ఈరోజు బయటకు వచ్చింది విషయం, కానీ నిన్ననే అబ్బాయిని ఆల్ ఆఫ్ సడన్ 11:30 ఆ ప్రాంతంలో నువ్వు అర్జెంటుగా రా, మా మమ్మీ నీతో మాట్లాడాలి అని అంటున్నారు, అమీన్పూర్కి వచ్చేయని అమ్మాయి తరఫున ఎవరైతే వాళ్ళ మమ్మీ ఉందో ఆమె పిలిపించడం జరిగింది. పిలిపించిన తర్వాత అక్కడ అబ్బాయిని పూర్తిగా కట్టేసి భయంకరంగా కొట్టిన ఆనవాళ్ళు ఉన్నాయి, అబ్బాయి శరీరం మీద తీవ్ర గాయాలున్నాయి, కావాలనే పిలిపించి చంపేశారు అని అబ్బాయి తరఫున బంధువులు, వాళ్ళ పెద్దనాన్న, అట్లాగే వాళ్ళ ఫ్రెండ్స్ ఆరోపిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నా పేరు దినేష్, నేను సెయింట్ పీటర్స్లో సెకండ్ ఇయర్ చదువుతున్నాను. శివ నా బెస్ట్ ఫ్రెండ్. శివ అనే ఆయనని శ్రీజ అనే అమ్మాయి ఇద్దరు ప్రేమించుకున్నారు. మధ్యలో శ్రీజ అనే అమ్మాయి కూడా చాలాసార్లు ఇంట్లో నుంచి బయటికి రావడం అనేది జరిగింది. ఇట్లా పెళ్లి చేసుకో అని చెప్పి తీసుకోవో అనుకుంటా శివాని ఇబ్బంది పెట్టడం కూడా జరిగింది. ఇక ఒక్కసారి అయితే శివ బండి కూడా గుంజుకోవడం జరిగింది. ఆ పిల్లవాళ్ళ ఇంట్లో వాళ్ళు 1-2 సార్లు పిలిచి బండి ఇస్తామనే మా కన్వర్జేషన్ కూడా వాళ్ళిద్దరి మధ్యలో అయ్యింది. ఇక ఈసారి ఆ అమ్మాయి ఇట్లా ప్రెగ్నెంట్ అని పిలవడం జరిగింది. మరి వాళ్ళు చెప్పడం వరకు అయితే అమ్మాయిని కొడుతుంటే అడ్డెళ్ళాడని చెప్పి బ్యాట్తో కొట్టాడని తెలిసింది మాకైతే వాళ్ళ ద్వారా. కాకపోతే చూస్తే ఒంటి మీద అయితే చాలా గాయాలు ఉన్నాయి. బ్యాట్తో కొట్టిన గాయాలు అయితే కాదు, ఇంకా వేరే వాళ్ళు హస్తాలు కూడా ఉన్నాయని మేము అనుకుంటున్నాము. మాకు కావాల్సిన న్యాయం ఏంటంటే, ఇక్కడ మాకు ప్రాణం పోయింది. ఆ ప్రాణంకి అయితే డబ్బులు కట్టినా ఏం చేసినా అయితే ప్రాణం అయితే వెంటకి రాదు మళ్ళీ. ఇక న్యాయం ఏమన్నా చేసేది ఉంటే వాళ్ళ ఫ్యామిలీకి చేయాలని మేము కోరుకుంటున్నాం అంతే. నేను జ్యోతి శ్రావణ్ సాయి వాళ్ళ ఫ్రెండ్ మురళిని ఇక్కడ ఉన్నాను. నిన్న పొద్దున జ్యోతి శ్రావణ్ సాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అనే ఆమె, శ్రీజ అనే ఆమె ఫోన్ చేసి శివాని పిలవడం జరిగిన పక్షంలో ఇతను వాళ్ళ ఇంటికి వెళ్ళిండు. వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కలిసి కొట్టి జ్యోతి శ్రావణ్ సాయి మరణించాడు. ఈ క్రమంలో, వాళ్ళు కొట్టిన క్రమంలో జ్యోతి శ్రావణ్ సాయి మరణించాడు.
ఇంతకు ముందు ఒకసారి మేమిద్దరం అదే ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇద్దరికి వాళ్ళ మామ అనే అతను మా ఇద్దరికి కత్తులు చూపెట్టి భయపెట్టాడు. మేము ఆ రోజు నేనున్నానో ఇంకేమన్నానో ఏం మీద చెయ్యి ఏమి వేయలేదు. వాళ్ళ మామయ్య అయితే వాళ్ళ అమ్మగారు ఆ రోజు కూడా జ్యోతి సావంత్ కొట్టారు. జ్యోతి సావంత్ కొట్టి చంపేయడం జరిగింది. ఇవాళ పొద్దున వాళ్ళ అమ్మగారు కాల్ చేసి శివ వాళ్ళ పెద్దనాన్నకి కాల్ చేసి ఇట్లా హాస్పిటల్లో ఉంది బాడీ వచ్చి తీసుకొని అన్నట్టుగా మాట్లాడారంట. ఎందుకు పిలిచారంటే పిలిచిన పక్షం ఏమంటే నేను ఇట్లా ప్రెగ్నెంట్ అని చెప్పి పిలిపించారంట. ప్రెగ్నెంట్ని ఇంట్లో మాట్లాడదాం రా మేము మాట్లాడతాం అని చెప్పి పిలిపించారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. పిలిపించిన పక్షంలో వెళ్తే ఇట్లా అయింది. ఇంత ముందు కూడా చాలా సార్లు వాళ్ళు ఎంక్వైరీ చేశారు వీళ్ళ పెద్దనాన్ని ఎంత ఆస్తుంది ఏంది అది ఇది అని చెప్పి మాట్లాడుతూనే ఉన్నారు. ఈ అబ్బాయి పేరు వచ్చేసి శ్రవణ్. సో శ్రవణ్కి అమ్మా నాన్న లేరు, కానీ ఆయనకు కొంతమేర ఆస్తి ఉంది. ఆస్తికి సంబంధించి తరచూ ఈ అమ్మాయి అడిగేది అని, నీకెంత ఆస్తులున్నాయి, ఒకవేళ మనం పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తులన్నీ కూడా నా పేరు మీద రాస్తావా, ఆస్తి పంపకాలకు సంబంధించి ఒక క్లారిటీ తీసుకుందామన్న మాట కూడా మాట్లాడారు. చాలా టైమ్స్ నీ ఆస్తులెంత అని తరచుగా ఈ మధ్యకాలంలో అమ్మాయి అబ్బాయిని అడిగేది అన్నటువంటి మాట కూడా వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తూ ఉన్నారు. సో ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ లాస్ట్కి వస్తే నిన్న అబ్బాయిని వాళ్ళ ఇంటి దగ్గరికి పిలిపించుకొని ఇంటి దగ్గర ఇద్దరు, అంటే అమ్మాయి వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది అంటే చాలా స్కెచ్ చేసి ప్లాన్ చేసినట్టుగా అనిపిస్తోంది ఇన్సిడెంట్ అంతా చూస్తే. అమ్మాయి నుంచి కాల్ చేపిస్తారు అబ్బాయికి, అబ్బాయి ఏమో హుటాహుట్న ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ అంటే అమ్మ అట్లాగే వాళ్ళ కూతురు కొట్లాడుతుంటే ఈ అబ్బాయి మధ్యలోకి వెళ్తే అప్పుడు బ్యాట్ తీసుకొని అమ్మాయిని కొట్టబోతుంటే అబ్బాయి అడ్డొచ్చాడు, ఆ బ్యాట్ తగిలి ఈ అబ్బాయి అన్కాన్షియస్ అయిపోయాడు అన్నటువంటి మాట అమ్మాయికి సంబంధించిన తల్లి చెప్తోంది. కానీ అబ్బాయి శరీరం పూర్తిగా కమిలిపోయింది, తీవ్ర గాయాలున్నాయి, చాలా చోట్ల గాయాలున్నాయి. ఒక్కరు కొట్టిన దెబ్బలైతే డెఫినెట్లీ కావు, చాలామంది కొట్టినట్టుగా ఆనవాళ్ళు ఉన్నాయని స్పష్టంగా ఆయన బాడీని చూస్తే అర్థమవుతుంది. ఫ్రెండ్స్ కానీ వాళ్ళ పెద్దనాన్న కానీ ఆరోపిస్తున్న సిచ్యువేషన్. వాళ్ళ పెద్దనాన్న స్పష్టంగా చెప్తున్నాడు, మీ ఏజ్ కాదు, ప్రేమ వ్యవహారంకి సంబంధించి ఇప్పుడు పెళ్లి చేసుకునే ఏజ్ కాదు, మీరు సెటిల్ కావాలి, ఏదో దాంట్లో స్థిరత్వం ఏర్పడ్డ తర్వాత మీ ఏజ్ అసలే కాదు, మీరు చదువుకొని సెట్ అయ్యి జాబ్ తెచ్చుకొని ఆ తర్వాత మ్యారేజ్ గురించి మాట్లాడాలి, ప్రేమకు సంబంధించి మాట్లాడాలి అని మేము చాలాసార్లు అబ్బాయికి చెప్పే ప్రయత్నం చేశాము అన్నటువంటి మాట చెప్తున్నారు. నా పేరు కాకాని వెంకటేశ్వరరావు. మా తమ్ముడి కొడుకుని నిన్న కొట్టి చంపారు. నిన్న మధ్యాహ్నం నుంచి మాకు తెలిసింది ఏంటంటే, నిన్న మధ్యాహ్నం నుంచి వాడిని బంధించి కొట్టి చంపేసి పొద్దున హోలిస్టిక్ హాస్పిటల్లో తీసుకొచ్చారని తెలిసింది. బ్రాడ్ డెడ్ అయ్యి తీసుకొచ్చారని హాస్పిటల్లో సమాచారం ఇచ్చారు. మేము అక్కడికి పోయి చూసాం. విషయం ఏంటంటే, వాడెవరో 10th క్లాస్ చదివేటప్పుడు ఇక్కడ ఒక అమ్మాయిని ప్రేమించిందని చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు పద్దాలు థ్రెటన్ చేసుకుంటూ వచ్చారు. కానీ నేను ఆ చిన్నపిల్లలు అని చెప్పి నేను ఒకసారి వాళ్ళతో మాట్లాడి మా వాడిని కూడా కొంచెం సర్ది చెప్పి ఇంజనీరింగ్ అయిపోవాలి, చిన్నపిల్లలు ఇట్లాంటివి ఉండకూడదని చెప్పిన తర్వాత వాళ్ళు 2-3 సార్లు ఆ అమ్మాయి మా ఆవిడ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకో, మా ఇంటికి వచ్చి మాట్లాడు, నువ్వు నన్ను పెళ్లి చేసుకొని ఒత్తిడి చేసిందని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా నాకు సమాచారం. అయితే నేను మా వాడితో కూడా చెప్పిన, ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు, మీ వయసు చిన్నపిల్లల వయసు, మీరు ఇంజనీరింగ్ కంప్లీట్ చేయమని చెప్పిన. మరి ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ నిన్న మధ్యాహ్నం వాడిని ఫోన్ చేసి పిలిపించారంట. పిలిపించి వాడిని బాగా కొట్టడం జరిగిందనేది, నిన్న మధ్యాహ్నం నుంచి నిన్న 12 గంటల నుంచి వాడిని కొట్టడం జరిగిందంట. జరిగి ఒంటి నిండా గాయాలు అయితే ఉన్నాయి. మరి దానికి సంబంధించి వాళ్ళందరూ బంధించారు. రాత్రి తెల్లవారుజామున శ్వాసలో ఇబ్బంది వస్తే వాళ్ళు ఆ బంధించిన వాడిని తీసుకొచ్చి దగ్గర ఏదో చిన్న హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు ఇక్కడ మా వల్ల కాదు, మీరు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళమంటే అక్కడికి తీసుకెళ్లే లోపల చనిపోయిండు. హాస్పిటల్లో చెప్పడం అంటే వీళ్ళు తీసుకొచ్చేసరికి చనిపోయి ఉండండి అని నాకు పొద్దున్న నేను హాస్పిటల్కి వెళ్తే చెప్పారు. మా వాళ్ళు వెళ్తే ముందు చెప్పారు, నాకు సమాచారం ఇస్తే నేను పోయి అడిగితే అదే చెప్పారు. ఆమె ఏమంటదంటే, అమ్మాయి తల్లి, మా అమ్మాయిని కొడుతుంటే ఈ అబ్బాయి అడ్డొచ్చిండు, నేను బ్యాట్ తీసుకొని కొడితే ఈ అబ్బాయి చచ్చిపోయిండని చెబుతుంది. కానీ నా అనుమానం ఏంటంటే, దానికి సంబంధించిన వాళ్ళు ఒక్కతే కొడితే పిల్లోడు పెద్ద 5-7-5-8 ఉంటాడు కదా, గట్టిగానే ఉంటాడు. మరి వాడిని అన్ని దెబ్బలు కొట్టేదాకా అయితే ఓర్చుకోలేడు. అబ్బాయి ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుందండి, సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజ్, మైసూర్ కూడా. అమ్మాయి ఏదో డిగ్రీ చదువుతుంది, డిగ్రీ తప్పిందని అంటున్నారండి. మాకు అంతగా పెద్దగా వివరాలు తెలియదు ఇంకా దాని గురించి. మా వాడినైతే
ఇలా అయింది. ఇక్కడ ఏంటి అంటే వాళ్ళ తల్లిదండ్రి లేకపోవడం, అబ్బాయికి సంబంధించి తల్లిదండ్రి లేకపోవడం, అండర్ కేర్ టేకర్ ఎవరు అంటే వాళ్ళ పెదనాన్న. సో వాళ్ళ పెదనాన్న నిన్న కాల్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదట. ఆ తర్వాత మళ్ళీ కూడా కాల్ చేస్తే కూడా అబ్బాయి లిఫ్ట్ చేయలేదు. ఏమో కాలేజ్కి వెళ్ళాడేమో, ఇంకెక్కడ ఉన్నాడేమో అని లిఫ్ట్ చేయకుండా అప్పుడప్పుడు ఉంటాడు కాబట్టి అందులో భాగంగానే అనుకున్నాను. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఈరోజు తెల్లవారుజామున 7-7:30 ప్రాంతంలో ఈ అమ్మాయి వాళ్ళ అమ్మనే కాల్ చేసి, మీ అబ్బాయి ఇక్కడ పడిపోయాడు, మేము ఇక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశాము అతన్ని అని ఈ అమ్మాయి వాళ్ళ అమ్మనే స్వయంగా కాల్ చేయడం, ఇదంతా కూడా డౌట్స్ క్రియేట్ కావడానికి కారణమైంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా హడావిడిగా బైక్ తీసుకుంటూ వెళ్తూ ఇలా అమ్మాయి పిలిచింది కాబట్టి నేను వెళ్తున్నాను అని చెప్పాడు. సో అందుకని ఇప్పుడు పోలీసులకు కూడా ఫిర్యాదులో ఏం పేర్కొన్నారంటే, మా అబ్బాయిని ఇగో ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ వాళ్ళే చంపేశారు, కావాలనే పిలిపించారు, స్కెచ్ వేసి చంపేద్దాం అనుకున్నారు, చంపేశారు, వాళ్ళకి ఈ ప్రేమ వ్యవహారం ఇష్టం లేదు, మేము కూడా సర్ది చెప్పే ప్రయత్నం చేశాము మా అబ్బాయికి కూడా, అయినా సరే ఆయన వినలేదు, అయినా సరే మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, ఏమైనా ఉంటే మాట్లాడుకుందాము అని కూడా చెప్పాము, కానీ ఇంతలోనే ఇంత భయంకరంగా చంపేస్తారని మేమైతే ఊహించలేదు అని పెద్దనాన్న చెప్తున్నటువంటి మాట. కానీ ఆస్తి వ్యవహారం ఉంది, అట్లాగే ఇక్కడ కులాలు ఎక్కువ తక్కువ అనే వ్యవహారం కూడా ఉంది. అమ్మాయి వాళ్లకు అసలే ఇష్టం లేదు అబ్బాయి అని అంటే సర్ది చెప్పడమో, పోలీసుల దగ్గర కూర్చోవడమో, ఇంకోటో చేసి పరిష్కరించుకోవాలి. కానీ ఇట్లా చంపడం ఏంటి అనేది ఇప్పుడు ఎవరు ఈ అబ్బాయి వాళ్ళ పెద్దనాన్న మాట్లాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కానీ అత్యంత దారుణము, పాపం 20 సంవత్సరాలు మాత్రమే ఉన్నాయి అబ్బాయికి. ప్రేమ వ్యవహారం ఇదంతా కూడా తెలీదు, అంత అండర్స్టాండింగ్ పవర్ కూడా ఈ ఏజ్లో రాదు. సో ఇంత దారుణంగా అంటే ఆస్తి గురించి అడుగుతావు, తర్వాత కులం తక్కువ, మాది తక్కువ, మీది ఎక్కువ అని మాట్లాడతారు. అన్నీ చేసిన తర్వాత చంపడం దేనికి? కూర్చొని మాట్లాడడమో ఇంకోటో పరిష్కారాలు వెతకాలి. కానీ మనిషిని చంపేస్తే ఏమొస్తుంది అని వాళ్ళ పెద్దనాన్న అడుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఒకే ఒక్కడు అమ్మా నాన్న లేకుండా ఒకే ఒక్కడు మిగిలాడు అనుకున్నా, ఇప్పుడు లాస్ట్కి వస్తే అతన్ని కూడా తీసుకుపోయారు అన్నటువంటి మాట పాపం వాళ్ళ పెద్దనాన్న చెప్తున్నటువంటి సిచ్యువేషన్. సో ఫ్యామిలీ అంతా కూడా ఏమీ లేకుండా వాళ్ళ ఫ్యామిలీయే కొలాప్స్ అయిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. వీళ్లకు న్యాయం జరగాలంటే ఈ అబ్బాయిని చంపిన వాళ్లకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. అట్లాగే ఈ ఫ్యామిలీ ఎవరైతే ఈ అబ్బాయిని కోల్పోయిన ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళకి న్యాయం జరగాల్సిందే అని వాళ్ళ ఫ్రెండ్స్, అట్లాగే ఇప్పుడు ఎవరైతే వాళ్ళ పెద్దనాన్న ఉన్నారో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఎంత దారుణం అండ్ ఎంత కిరాతకం కదా. మీకు ఇష్టం లేకపోతే మాట్లాడే ప్రయత్నం చేయండి, లేకపోతే ఇంకా ఎన్నో మార్గాలు ఉన్నాయి. 20 సంవత్సరాల అబ్బాయిని అంత దారుణంగా నమ్మించి పిలిపించి చంపడం ఏంటి? ఇది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్. పాపం ఆ అబ్బాయి కూడా అనుకోలేదు కావచ్చు, ఏదో హరీబరీగా పిలిచారు కదా, అయ్యో ఏమై ఉంటుందో అని ఆయన వెళ్ళడమే ఇప్పుడు ఈ హత్యకు కారణంగా మనం భావించే సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. పాపం అన్యాయంగా ఒక అబ్బాయి ప్రాణం అయితే ఈ ఘటనలో పోయింది అనుకోవచ్చు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.